అంటే ఏంటి కార్తిక్? సుందరి ఏం చేయడం లేదు, తనొక శుద్ధపూస అంటావా? నువ్వు నా మీద ఎందుకు ఫైర్ అవుతున్నావు బేబీ? అంటే నేను క్లారిటీగా అడగడం నీకు ఫైర్ అవుతున్నట్టుగా ఉందా కార్తిక్? అలా కాదు బేబీ. నిన్న మొన్న వరకు ఈ హత్యా ప్రయత్నాలన్నీ సుందరి చేస్తుందని అనుకున్నాం. కానీ బావ చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇక్కడ మనకి మరో శత్రువు తాంబూలం ఉందని తెలిసింది. అసలు ఈ తాంబూలం ఎవరు, ఎందుకు మనల్ని చంపాలని చూస్తుంది, ఇవన్నీ తెలుసుకోవాలి. లేకపోతే మన ఫోకస్ సుందరి ఒక్కదాని మీదే పెడితే ప్రమాదాలు జరిగిపోతాయి. జరగాల్సిన నష్టం జరుగుతుంది అంటాను. నువ్వు సుందరికి సపోర్ట్ చేస్తున్నట్టుగానే అనిపిస్తుంది కార్తిక్. ఎంతైనా సుందరి నీ మొదటి భార్య కదా. అను బేబీ. అవును కార్తిక్, నేను అన్నదానిలో తప్పే ఉంది. 100% తప్పు బేబీ. నేను ఒకటి చెప్తున్నాను, బంగారాజు బావుకు ఆ తాంబూలానికి ఎక్కడో ఏదో గొడవ స్టార్ట్ అయింది. అది ఆ తాంబూలం దృష్టిలో అడవిని తగలబెట్టే కారు చుచ్చులా మారింది అనుకుంటాను. జస్ట్ ఇది నా ఊహ మాత్రమే. అంటే ఇక్కడ సుందరి కాని సావిత్రమ్మ కాని ఉద్దేశపూర్వకంగా నాపై హత్యా ప్రయత్నం చేయలేదు అంటావా? అంటే అది అంటే ఏంటంటే నువ్వు నసుగుతుంటేనే అర్థమవుతుంది. నాపై కత్తితో హత్య ప్రయత్నం చేసిన ఆ సావిత్రమ్మను నువ్వు చూసి కూడా సుందరి కాని వాళ్ళమ్మ కాని నాపై కావాలని చేసిన హత్య యత్నం అని చెప్పగలుగుతున్నావా? ప్లీజ్ అను బేబీ, నువ్వేడోకు. సుందరిది తప్పే ఉంది, ఆ సావిత్రమ్మది తప్పే ఉంది. నేనంటున్నానని నువ్వంటున్నావు అంతే తప్ప నువ్వు ఆ సుందరిని కాని వాళ్ళమ్మని కాని తప్పు అనడం లేదు. తప్పు అంటున్నాను కదా. కాకపోతే ఈ విషయాన్ని మనం చాలా సీరియస్గా తీసుకోవాలి. నువ్వే సీరియస్గా తీసుకోవడం లేదు కార్తిక్. నువ్వు సీరియస్గా తీసుకొనుంటే ఆ సావిత్రమ్మ ఈ పాటికి కటకటాల వెనకాలుండేది. నా మీద అటెంప్ట్ మర్డర్ చెయ్యబోతే నువ్వు నా భర్తగా ఆమె మీద కేసు ఎందుకు ఫైల్ చేయలేదు? అను బేబీ, మీ నాన్న నేను కలిసి ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకుందాం అనుకున్నాం. ప్లీజ్ నువ్వు బాధపడకు, ఇదంతా నీ మనసులో నుంచి తీసే. అమ్మయ్య, ఇంకోసారి అనుతో ఇలా జరగకుండా చూసుకోవాలి. అవు ఆ గట్టి ఒకసారి రామసుబ్బుకి ఆ కత్తితో ఏం పని? దీంతో ఒక్క వేటుకి తల ఎగిరిపోతుందా? రామసుబ్బు ఎవరి తలను ఎగరగొట్టాలని ప్లాన్ చేస్తున్నాడు? ఎంతైనా అతను ఒకప్పటి కార్తిక్ మనిషి కదా. ఒకవేళ నన్నే చంపాలని ఇలా ప్లాన్ చేస్తున్నాడా ఏంటి? సరే, ఒక కాయ కొట్టి. కొబ్బరి బొండం వాటర్ స్వీట్గా ఉన్నాయి, మీరు కూడా ఒకటి తాగండి. ఏమయ్యా, మా మేడం గారికి ఓ కొబ్బరి బొండ కొట్టు. అమ్మా సుందరి అని పిలిచి రామసుబ్బు పిలుపు మారింది. మేడం గారికి అని అంటున్నాడంటే మనం జాగ్రత్తగా ఉండాలి. నాకొద్దు రామసుబ్బు, నువ్వు తాగు. సరే, మీ ఇష్టం. మనం టైం ఎందుకు వేస్ట్ చేసుకోవాలి? ఆ తాంబూలం వివరాలు తెస్తానన్నావు, తీసుకొచ్చారా? ఆ తాంబూలం కేల్కతం దుకాణం బంద్ చేసేస్తా.
షాక్ అయ్యావా రామసుబ్బు? నువ్వు నన్ను ఈ కత్తితో చంపాలని చూసావు కదూ? నేను నిన్ను కనిపెడుతూనే ఉన్నాను. ఇందాకడి నుంచి నువ్వు ఈ కత్తితో సుందరి రాగానే ఒక్క వేటికి తలెగిరి మొండం కింద పడాలని ప్లాన్ చేసావు కదూ? ఇదెక్కడి వ్యవహారం మేడం? అదిగో అదిగో, ఎంతో ఆప్యాయంగా సుందరి అమ్మ అని పిలిచే నీ పిలుపులో మేడం అనే పదం చోటు చేసుకుంది. నిజం చెప్పు, ఎందుకు రామసుబ్బు నన్ను చంపాలనుకుంటున్నావు? ఊరుకోండమ్మా, నేను మిమ్మల్ని చంపాలనుకోవడం ఏంటి? ఈ కత్తితో ఒకవేళ నరకాల్సి వస్తే ఆ తాంబూలం తల నరుకుతాను. లేదంటే మీరు ఆర్డర్ వేయాలే కానీ ఆ కార్తీక్ కాళ్ళు చేతులు కూడా నేను నరికేస్తాను. అంతేగాని ఇదేంటమ్మా, నేను నిన్ను చంపడం అంటే నన్ను నేను చంపుకున్నట్టే తెలుసా? ఎందుకు మీకు ఇలాంటి ఆలోచన వచ్చింది? అసలు మీరు నన్నెందుకు అనుమానిస్తున్నారు? ఏమైందమ్మా? మా పరిస్థితి ఇదిగో ఇలా అయిపోయింది రామసుబ్బు. మా అమ్మే అను మీదకు తనని చంపడానికి వెళ్ళిందంటే ఇంకెవరిని నమ్మేలా కూడా లేం కదా. నువ్వు కొబ్బరి బొండం కత్తిని అలా ఇలా తిప్పుతూ పట్టుకొని అంటుంటే నన్ను చంపడానికి ప్రాక్టీస్ చేస్తున్నట్టుగా ఉంది. ఎవరి చేతిలో ఆయుధం చూసినా టెన్షన్ వచ్చేస్తుంది. సుందరమ్మ, ఇప్పుడే కాదు ఇంకెప్పుడు కూడా ఈ రామసుబ్బు మీద డౌట్ పడద్దు. నేను నమ్మాను అంటే ఆ శ్రీరాముల వారికి హనుమంతుడి లెక్క. మీ మేలు కోసం, మీ మంచి కోసమే ఉపయోగపడతాను. సారీ రామసుబ్బు. పర్లేదమ్మా, ఆ తాంబూలం వివరాలు చెప్పండి. తీసుకో. నువ్వు ఈ హాస్పిటల్ ఆయావు కదూ? అమ్మా, నేను ఈవిడ్ని అప్పుడు హాస్పిటల్లో చూశాను. ఈవిడ ఒక ఆయా అనుకున్నాను కానీ హంతకురాలని మాత్రం అనుకోలేదమ్మా. చెప్పమ్మా, నేను ఇప్పుడు ఏం చేయాలి? తనెక్కడుందో కనుక్కో, ఏ ఏరియాలో ఎక్కువగా ఉంటుందో తెలుసుకో. సరే అమ్మా, ఎక్కడుందో కనుక్కుంటాను. అమ్మా, కనుక్కోమంటారా లేక కథం చేయమంటారా? జస్ట్ కనుక్కో, వివరాలు తీసుకురా. మీరు చెప్పినట్టే చేస్తా. రా బావా. రాక్క, మొత్తం ఏర్పాట్లు చేశాను. చూడు బావా, తాంబూలం, వీళ్ళేంటి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ పట్టుకొని కూర్చున్నారు? బావా, నువ్వు జైలు నుంచి బయటకొచ్చిన సంతోషంలో నీకోసమే ఈ స్పెషల్ ట్రీట్, మ్యూజిక్ విత్ డ్రింక్ పార్టీ. Cheers. బావా, నేను నీకేం చెప్పాను? నిన్ను ఎట్టి పరిస్థితుల్లో ఆగస్టు 15న రిలీజ్ చేయిస్తానన్నాను, చేయించాను. ఆ జైలర్ నా దగ్గరకు వచ్చి చెప్పిన మాట ప్రకారం అయితే నేను రిలీజ్ అవుతానన్న నమ్మకం నాకు లేదు. ఈ తాంబూలం మాటిస్తే ప్రాణం పోయినా మాట తప్పదు. సుందరి మీద నీకున్న పగని నా పగగా చూస్తూ ఆ సుందరిని, వాళ్ళమ్మని, వాళ్ళ బాబాయి బంగారాజుని ముప్పతిప్పలు పెడుతున్నాను బావా. నీకిచ్చిన మాట ప్రకారం ఆ సుందరి వాళ్ళు, బంగారాజు వాళ్ళు బిక్కు బిక్కుమంటూ ఎప్పుడు ఎవరు ఎప్పుడు ఎలా చంపుతారో అని టెన్షన్ పడుతున్నారు. ఆ సుందరి చాలా చాలా బాధలు పడేలా చెయ్యాలి. మానసికంగా, శారీరకంగా హింసించాలి. ఇప్పుడు నువ్వు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే ఆ సుందరికి బాగానే చుక్కలు కనిపించాయనుకుంటాను. ఇక సుందరికి స్పాట్ పెట్టడమే బెటర్. అప్పుడేనా? అంత తొందరగానా?
సుందరిని ఇంకా ఇంకా టార్చర్ పెడదాం బావా. అలసిపోయి చివరికి తనే చనిపోవాలి. అలా చేద్దాం బావా. నువ్వు చెప్పినట్టే ఆ సుందరి అప్పుడే అంత తొందరగా చావొద్దు తాంబూలం. నడవలేని కాళ్ళు, సరిగా కనిపించలేని కళ్ళు, వినిపించటం లేదని చెవులు, ఏది జ్ఞాపకం ఉండటం లేదని మనసు, ఇలా అన్ని పార్ట్స్ పనిచేయకుండా జీవోత్సవంలాగా మారాలి ఆ సుందరి.